వెల్కమ్ టు శ్రీ విజయసాయి ఎలక్ట్రికల్ అండ్ మిల్ స్టోర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి కుందన కారం మిల్లి గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఇందులో ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పడానికి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్గా మీకు చెప్పేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే. 2 రూపాయల కుందన కారం మిల్లు. ఇందులో జల్లెడ పట్టుకోవచ్చండి. ఇక్కడ జల్లెడ వచ్చేస్తుంది, ఫ్రంట్ ఫిట్టింగ్ చేయలేదు. జల్లెడ ఫిట్ చేస్తే ఫుల్లీ ఆటోమేటిక్. అదే కారం అనేది కలుపుకుంటుంది. ఇలాగ కారం అనేది మూమెంట్ తోటి దీంట్లో కారం, పసుపు, మసాలాలు ఇవన్నీ వేసినా గ్రైండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ దీని ముందు జల్లెడ వచ్చేస్తుంది. ఈ జల్లెడలో అది మెత్తది ఒక పక్కకి, బర్స్కు ఒక పక్కకి పడిపోతుంది. మన మెటీరియల్ వచ్చేసేసి మన బ్రాండింగ్ లేబుల్ వచ్చేస్తుంది మన మెటీరియల్ గుర్తుపట్టడానికి. అండ్ మనం టోటల్ వైజాగ్ స్టీల్ విశాఖ యాంగ్లర్ వాడతాము. టోటల్ హెవీ డ్యూటీ ఉంటుంది మన మిషన్. నెక్స్ట్ ఇవాళ మన టాపిక్ మెయిన్ ఏంటంటే అసలు ఈ మిషన్లో మనకి ఈ మిషన్ నడిపితే ప్రాఫిట్ ఎలా ఉంటుంది, మిషన్ మనం తీసుకున్నాక దీన్ని నడిపే విధానం ఏంటిది, ఏమేమి పట్టొచ్చు, ఎలా పట్టొచ్చు అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. దీంట్లో వచ్చేసేసి ఉప్పులేని కారం, ఉప్పున కారం, పసుపు, మసాలా, ఇట్లా మసాలా దినుసులు అన్నీ పట్టుకోవచ్చు. చిరుధాన్యాలు పట్టుకోవచ్చు. A to Z మనకి మసాలా ఐటమ్ ఎవ్రీథింగ్ గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా హెల్త్ కోసం అని చెప్పేసి కరేపాకు పొడి, అలాంటి కరేపాకు పొడి, తర్వాతకి మునగాకు పొడి, చింత ఆకు పొడి, చింత ఆకులు ఉంటాయి, చింతకాయ చెట్టు ఆకులు ఉంటాయి, ఆకుతో కూడా పొడి చేస్తున్నారు. ఇలాగా మనకి ఎలాంటి ఐటమ్ అయినా పౌడర్ చేసుకోవడానికి మన మిషన్ యూజ్ అవుతుంది. డౌట్ రావచ్చు, చింతాకు పొడి ఎలా చేస్తారంటే ఆకు తెంపి ఎండబెట్టిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు వేసి చేస్తారనమాట. ఇది మెయిన్ అనమాట. మన దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మిషన్లోనే కారం ఎలా క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పాలనుకుంటే ఇట్స్ హెల్త్ పరంగా చెప్తున్నాను. అతి తక్కువ రూమ్ టెంపరేచర్లోనే ఈ పొడి అనేది ప్రాసెస్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో మనం కారం బ్లోవర్స్ అని దొరుకుతాయి, వాటిల్లో వేస్తే రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ, అంటే బాగా ప్రాసెస్ అయ్యేటప్పుడు బాగా వేడి అవుతుంది. ఆ వేడి అవటం వల్ల దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ ఇదైపోతాయి, అంటే డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇదే దంపుడు మిల్లులో అయితే అలాంటి అవకాశం ఏమి ఉండదు. 100% మీకు పౌడర్ అనేది అతి తక్కువ వేడితో, అంటే రూమ్ టెంపరేచర్ వేడితో తయారవుతుంది. కానీ దీంట్లో ఉన్న పోషక విలువలు అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే క్వాలిటీ ఫుడ్ టేస్టీగా అంతా బాగుంటుందన్నమాట. దీంట్లో వచ్చేసేసి ఒకరోజు మనం ప్రొడక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్తాను. యావరేజ్గా పర్ అవర్ ప్రొడక్షన్ పర్ అవర్కి 3 to 5 kgs వస్తుంది. యావరేజ్గా మనం 4 kgs తీసుకుంటే 80 రూపీస్ కేజీ ఛార్జ్ చేస్తారు జనరల్గా పల్లెటూరులో. ఒక గంటకి 4 నుంచి 5 కిలోలు అవుతుంది. 4 కిలోలకి 80 రూపాయలు అమౌంట్ వేస్తే గంటకి 320 రూపాయలు. అట్లా సుమారుగా రోజు ఒక 8 గంటలు నడుపుకుంటే 2560 రూపాయలు. 2560 రూపాయలు ఇంటూ 30 రోజులకి 76,800 అవుతుంది. సుమారుగా కరెంటు బిల్ అనేది ఒక 1800 మనం తీసేసిన నెలకి 75,000 రూపాయలు నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుందండి దీంట్లో. ఇందులో మీకు 2 నెలలకి 1,50,000. ఈ మిషన్ వాల్యూ కంటే ఎక్కువ కూడా మీరు 2 monthsలో సంపాదించవచ్చు. జనరల్గా ఒక మాట అనొచ్చు, సార్ ఇది ఇన్ని 8 hours ఇలా నడిపితేనే మీరు చెప్పేది, మరి 8 hours నడవదు కదా సార్ బిజినెస్ అని. దాంట్లో నేను ఒక మాట చెప్తానండి. 1,50,000 అనేది అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. 8 hours కాకుండా 4 hours నడిపితే 2 months కాకుండా 4 monthsలో మీకు 1.5 lakh వస్తుంది. 4 hours కాకుండా 2 hours నడిపితే 4 months కాకపోతే 8 monthsలో మీకు 1.5 lakh వస్తుంది. కానీ మిషన్ మినిమం 10 years లైఫ్ స్పాన్ ఇస్తుంది దీన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే. దీంట్లో మీకు మళ్ళీ ఇలా కాకుండా ఓన్ బిజినెస్ అనేది కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.